ఇప్పుడు రాజమౌళి గారు ఈ సినిమా ట్రిపుల్ ఆర్ చేస్తున్నప్పుడు, కొమరం భీమ్ కొంతకాలం పాటు ఎటో వెళ్ళిపోయారు అన్నారు. ఎప్పుడు వెళ్ళిపోయారండి అది? ఆయన కొంత మిస్సింగ్ ఏముందంటే, తేయాకు తోటల్లో కొంత పని చేశాడండి. ఇక్కడ అస్సాం తేయాకు తోటలో పనిచేసినట్టుగా ఆయన మీద. చరిత్రలో ఉంది. అయితే అది కొంత మిస్సింగ్ ఉంది. ఆ మిస్సింగ్ మేము టచ్ చేయలేదు. ఎంతకాలం అట్లా మిస్సింగ్ అది? అది స్వల్పకాలం అండి, ఎక్కువ కాలం కాదనుకుంటా. బహుశా ఆ పీరియడ్‌నే తీసుకున్నారా రాజమౌళి గారు అనుకోవచ్చా? రాజమౌళి గారు ఏం తీసుకుని నాకు తెలియదు. ఓకే. ఎందుకు అదే ఇప్పుడు ఒక చరిత్ర వీరుడిని ఇప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడో పుట్టిన మన్యం వీరుడు. అవునండి. ఇక్కడ పుట్టిన వ్యక్తి గోండు బెబ్బులి అంటారు భీము. ఈ 2 పాత్రలని తీసుకుని సినిమా చేయటం ఎంతవరకు సమంజసం? అంటే ప్రేక్షకుడిగానా లేకపోతే దర్శకుడిగానా, ఎట్లా ఏ యాంగిల్లో చెప్పాలి మీకు సమాధానం? మీరు నాకే ప్రశ్న వేశారు. ముందు ప్రేక్షకుడిగా చెప్పండి. ప్రేక్షకుడిగా ఐ విల్ లైవ్ టు సీ ద మూవీ. ఎంజాయ్ చేస్తాను. ఇద్దరు మంచి ఆర్టిస్టులు ఉన్నారు, ఇష్టమైన వాళ్ళు. ఒక ఆయన ఎన్టీఆర్, ఇంకో ఆయన రామ్ చరణ్ తేజ. వాళ్ళ పెర్ఫార్మెన్స్ మనం చూడవచ్చు. టికెట్కి డోకా ఏం లేదు. ఓకే. బాహుబలి తీసిన డైరెక్టర్. ఓకే. సో బాహుబలి తీసిన డైరెక్టర్ దగ్గర నుంచి ఇద్దరు స్టార్స్ని చూడడం అనేది అదొక విందు భోజనమే కదా. ప్రేక్షకుడిగా ఓకే. దర్శకుడిగా? దర్శకుడిగా ఐ మే డిఫర్. ఎందుకంటే చరిత్ర ఆయన ఏ చరిత్ర తీసుకోవాలో నాకు తెలియదు. అయితే ఇద్దరిని కలపడం అనేది, డిఫరెంట్ కాలాల్లో సంభవించిన సంఘటనలు కలపడం అనేది ఫిక్షన్ అవుతుంది. అవును. సో చరిత్ర అని మనం దాన్ని అనలేము కాబట్టి, ఫిక్షన్ అంటే ఆయన ఫిక్షన్ తీసుకునే స్వేచ్ఛ ఆయనకి, ఆ రైటర్ గారికి ఉంది. అదే. సో దాని మీద మనం ఏం కామెంట్ చేయక్కర్లేదు. కానీ కొమరం భీమ్ ఇలా చేశాడేమో, లేదా కొమరం భీమ్తో సీతారామరాజు గారు కలిసి ఫ్రెండ్స్గా ఉన్నారేమో, వాళ్ళు ఏమైనా బైక్ రైడింగ్లో పాల్గొన్నారేమో, లేకపోతే ఇద్దరు కలిసి పాటలు పాడారేమో అంటే అవి చూస్తే కానీ చెప్పలేనండి. ఎందుకంటే సినిమా అనేది దాన్ని కళగా చూపించామనుకోండి, ఎవరో ఒక పాత్ర కలగనొచ్చు కదా. ఏరో ఒక పాత్ర, సపోజ్ నేను సినిమా తీసుంటే అంటే ఆయన వదిలేసేయండి. రాజమౌళి గారు మంచి పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్లస్ బాహుబలితో తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. ఓకే. ఆయన యొక్క ప్రతిభ మీద నాకు పూర్తి నమ్మకం, అభిమానం ఉంది. ఓకే. అట్లాగే విజయేంద్ర ప్రసాద్ గారు, ఆ రైటర్ గారు, ఆయన కూడా అద్భుతమైన రైటరు. కీరవాణి గారు, వీళ్ళంతా కూడా వాళ్ళు నిరూపించుకున్న వాళ్ళు, ప్రజల అభిమానం పొందిన వాళ్ళు. ఓకే. వాళ్ళ గురించి నా కామెంట్ కాదు. కానీ నా కామెంట్ ఏంటంటే, సినిమా చూస్తే కానీ మనం చెప్పలేము. ఓకే. అంటే సపోజ్ సినిమాలు ఏం చేస్తారంటే, ఓ కళగా ఊహించుకోవచ్చు, చివరికి కళగా తేల్చి కొమరం భీమ్ సీతారామరాజు కలవలేదని చూపించవచ్చు, మనకు తెలియదు ఏం చేస్తారో. సో అది కళ లేదా నిజమా అని తెలిస్తే కానీ మనం దాన్ని కామెంట్ చేయలేము. కాకపోతే చరిత్రని అనే పాత్రల్ని దాన్ని మనం పేకముక్కలుగా వాడడానికి లేదు. అదే 3 ముక్కలు పేర్చి ఇది లేదా ఇంకో రకంగా పేరుస్తామనడానికి లేదు. ఎందుకంటే చారిత్రక పాత్రలు. సపోజ్ ఇద్దరు యోధులు అని పెట్టండి, 200 మంది యోధులైన సినిమా వచ్చింది హాలీవుడ్లో, పెద్ద హిట్. ఇద్దరు యోధులు పెట్టండి, లేదా ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు పెట్టండి, లేదా ఇద్దరు మొనగాళ్ళు పెట్టండి. అట్లా పెడితే సరిపోయేది కదా. వీళ్ళ పేర్లు పెట్టడం ఎందుకని? అది ఎందుకంటే అది జస్టిఫై చేయకుండా ఆయన చేసుంటారు అనుకోండి నేను. వాళ్ళు జస్టిఫై చేసుంటారు. అది తెలిసే వరకు మనం ఆగడం మంచిదేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత కానీ, 200 సంవత్సరాల తర్వాత కానీ జనం ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరు కలిసారు ఏమనుకుంటారు కదా ఈ సినిమా చూసి. అలా అనుకోనండి. ఎందుకంటే రాజమౌళి గారు చెప్పిన విషయాలు ఉండవుగా. కాదు వాళ్ళు ఏమనుకుంటారంటే, 100 సంవత్సరాలు వదిలేయండి, సినిమా చూసిన వెంటనే ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉంటే రాజమౌళి వీళ్ళని కలిపాడు అనుకుంటారు. రాజమౌళి గారు వాళ్ళు కలిసారని ఎవరు అనుకోరు. అంతే కదండి. ఇప్పుడు నేను కలుపుతాను శ్రీకృష్ణ పాండవ్యంలో కృష్ణుడిని, లేకపోతే రాముడిని కలుపుతాను. అది రాముడు కృష్ణుడు కలిసి ఇద్దరు కలిసి రావణాసురుడు యుద్ధం చేశానని చెప్పి, త్రేతాయుగాన్ని ద్వాపరయుగాన్ని అంటే యుగాలు మారవచ్చండి. నేను సినిమా వాళ్ళకి యుగాలు ఏముంది. ఓకే. సినిమా అనేది ఒక స్వేచ్ఛ, ఒక ఏమంటారు, ఒక క్రియేటివ్ స్వేచ్ఛ, వ్యక్తీకరణం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో పార్ట్ అది. నేను అది తీయను. ఓకే. ఇంకోటి తీయడం నేను రైట్ నాకు లేదు. సింపుల్. ఇప్పుడు తెలుగు సినిమా పరిధిని ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళడం మంచిదంటారా, చెడంటారా? ఇంత ఖర్చు పెట్టి. మంచిదేనండి, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో, మన అమ్మ నాన్న ఉన్నప్పుడు మనం ఒక సైకిలో లేకపోతే మోపెడో కొనేవాళ్ళం. ఇవాళ మనం ఏం చేస్తాము, డౌన్ పేమెంట్ కట్టకుండా కారు కొనుక్కుంటున్నాం. కారు కొనడం మంచిదా కాదంటే ఏం చేస్తాం, జీవన ప్రమాణం పెరగాలి కదా, సినిమా కూడా పెరగాలి, చూసేవాళ్ళు పెరుగుతున్నారు, చూసే మీకు అవెన్యూస్ పెరుగుతూ ఉన్నాయి. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, లేకపోతే మిగతా చోట్ల కానీ, ఓవర్సీస్ కానీ. అది ఆ రేంజ్ లేకపోతే సినిమా అనేది బేసిక్గా వ్యాపారం కదండి. అంటే వ్యాపారం ఎందుకన్నా అంటే, వ్యాపారం అందరికి కాకపోవచ్చు.
సత్యజిత్రే కాకపోవచ్చు, బి నరసింహ గారు కాకపోవచ్చు, నాకు కూడా కాకపోవచ్చేమో కొన్ని సినిమాలు. కాకపోతే దాన్ని వ్యాపారంగా ఉన్నప్పుడు కళను వ్యాపారం చేయడం అనేది తప్పేం లేదు. వ్యాపారం అనేది నిషేధమేం కాదు కదా దాని మీద. అది నిషేధమైన పని కాదు కదా. ఓకే. దిస్ ఇస్ నాట్ బ్యాడ్ థింగ్. వ్యాపారం చేసుకోండి. కళాత్మక వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. దానిలో తప్పే ఉందని దాన్ని రేంజ్ పెంచుకుంటే వెళ్ళారు. ఇప్పుడు 'బాహుబలి' మనం ఎక్స్‌పెక్ట్ చేసామా? అది మళ్ళీ రీపే చేస్తదని? రీపే చేస్తుంది కదా. రేపు ఇది కూడా రేపొద్దున చేయొచ్చేమో. అది ఏదో ఒక ఎలిమెంట్ అండి. ప్రజలకు కావాల్సింది భావోద్వేగాలు. చరిత్ర అంటారా? చరిత్ర నమ్మే వాళ్ళకి చరిత్ర, నమ్మని వాడికి ఫిక్షన్. ఓకే. తెలిసిన వాడికి చరిత్ర, తెలియని వాడికి ఫిక్షన్. సో ఫిక్షన్‌లో కనుక ఫ్రిక్షన్ అంటే ఘర్షణ కుదిరిందనుకోండి, ఆ ఎమోషన్స్ పండాయనుకోండి, ఆ భావోద్వేగాలు అయితే ఇంకొక 'బాహుబలి' కంటే మించి అవుతుంది ఇది. 2 బాహుబలి కలిసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి హీరోలు. అదే. ఇప్పుడు 'కొమరం భీమ్' సినిమాకి ఇంత రేంజ్ వచ్చింది ఇప్పుడు. అవునండి. కానీ నేనే అట్లాంటి ప్రయత్నం చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది మీకు ఎప్పుడన్నా? అంటే అప్పటికి 'కొమరం భీమ్' మనం చేసాం కదా! ఆ భీమ్‌ని మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసి ఒక పెద్ద సినిమా చేసి ఉంటే పెద్ద హీరోతో. అలా అనిపించలేదండి. కాకపోతే నాకేమనిపించిందంటే 'భీమ్‌లో' ఇంకా చెప్పని విషయాలు ఉన్నాయి కదా! అవి చెప్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఓకే. ఏంటండి అది? నేను తీసిన సినిమా 'కొమరం భీమ్' వరకు తీసాం. ఆయన జీవితం తీసాం. ఆయన జీవితం ఎట్లా ప్రభావితం చేసింది సమాజాన్ని అంటే ఒక గిరిజన కుర్రవాడు ఈ హాస్టల్లో చదువుకునేవాడు లేకపోతే హైదరాబాద్కి వచ్చి కూడా ఏం తెలియక అయోమయంగా ఉండే ఒక గిరిజనుడు ఆయన ఎట్లాగ స్ఫూర్తిగా తీసుకున్నాడు దాన్ని. లేకపోతే సభ్య సమాజం అంటే మనం ఉన్న సమాజం మనం అటవీ వదిలేసి మైదాన ప్రాంతాల ప్రజలు కానీ నగర ప్రజలు కానీ ఎట్లా తీసుకుంటున్నారు ఆయన్ని అనేది చూపించాలని అనుకుంటాను. చూపిస్తానేమో భవిష్యత్తులో. ఓకే. సో అలాంటి సినిమా ఒకటి వచ్చింది. మీకు ఉదాహరణ చెప్పాలంటే 'రంగ్ దే బసంతి' అని వచ్చింది. అవును. అప్పటి భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్స్ తీసుకుని వాళ్ళు దాన్ని ఇక్కడికి అన్వయించుకున్నారు వాళ్ళు. సో అందుకని ఇప్పుడు స్ఫూర్తి అనేది అక్కడ వదిలేయకూడదండి. అక్కడ ఆగదు అది. ఇప్పుడు ఇవాళ మనం ఇవాళ ఇద్దరం కొమరం భీమ్ గురించి మాట్లాడుకుంటున్నామంటే సినిమా తీయడం వల్ల కాదు. సినిమా తీయడానికి తగ్గ ఒక వ్యక్తి, నిజమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభావం ఇప్పటికే ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని నమ్ముతున్నాం కాబట్టి వీఆర్ డిస్కసింగ్ దిస్. ఓకే. అట్లా కొమరం భీమ్ అనే పాత్రని ఇప్పటి సమాజంలో ఎట్లా ప్రభావితం చేస్తున్నది ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను. ఎలా చంపారండి ఆయన్ని మామూలుగా? ఆయన అంచు వేరే పెట్టి చెప్పారంటున్నారు. ఏ వయసులో ఎలా? నమ్మించి వెనకాల నుంచి వెన్నుపోటు అంటే ఏమంటారు వెనకాల నుంచి చంపారండి. అవును. వెనక నుంచి పొడిచి చంపుతారు. అతని అది ధర్మయుద్ధం కాదు, అధర్మయుద్ధం. అంటే ఎప్పుడు చరిత్రలో అదే జరుగుతుంది. ఈ ధర్మం గనక రోమోసి నిలబడితే అధర్మం దాన్ని తాత్కాలికంగా అణిచేస్తుంది. కానీ అక్కడ ఆగదు అది. అదే కొమరం భీమ్ నేను ఆంధ్రజ్యోతిలో ఎడిటోర్లు రాశారండి సినిమా చూసి. ఓకే. కొమరం భీమ్ అంటే కొమరం భీమ్ మరణం కాదు, అదొక స్ఫూర్తి అని చెప్పాడు. ఆ సినిమా గురించి బాగా రాస్తూ ఎడిటోర్లు రాశారు, సంపాదకీయం రాస్తూ దాంట్లో మెన్షన్ చేశారు అన్నమాట. ఇది ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు రాశారు. శ్రీనివాస్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆయన రాశారు అప్పుడు. కొమరం భీమ్ 2011 రిలీజ్ చేసాము. చేసినప్పుడు 2010-11 ఆ టైంలో రాశారు. అప్పుడు మంచి రివ్యూస్ వచ్చినాయి. ఓకే. అయితే అందుకని కొమరం భీమ్ అనే సినిమా అనేది జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది నాకు. ఐ ఐడెంటిఫైడ్ విత్ దట్. క్యాంపస్ కొమరం భీమ్ అని తర్వాత గౌతమ్ బుద్ధ అనే సినిమా చేశారు. అవును. గతంలో చేశారు మీరు. రాజ్ కందుకూరి దానికి ప్రొడ్యూసర్ అండి. ఇప్పుడున్న చాలా పాపులర్ ప్రొడ్యూసర్ ఆయన ట్రెండింగ్లో ఉన్న ప్రొడ్యూసర్, ఫామ్లో ఉన్నారు. అయితే ఆయన దాని నిర్మాత, వాళ్ళ నాన్నగారు అంటే మా గురువుగారు సద్గురు శివానందమూర్తి గారు దాని కథ సమకూర్చారండి.